తెలుగు అబ్బాయి సినిమా మొదలుపెట్టిన నేపథ్యమేమో ఒక మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీ, ఒక అందమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ జర్నీ కూడా హైదరాబాద్లో అనుకున్నది కాస్త ఆశాంతం తెలుగు వాళ్ళు అంటే ప్రవాసాంధ్రులుగా ఉన్న తెలుగు వాళ్ళ మధ్య జరిగే, తెలుగు వాళ్ళుగా సెటిల్ అయ్యి వేరే దేశంలో ఉన్న ఒక అబ్బాయి అక్కడే ఉన్న ఇంకో తెలుగు వాళ్ళ మధ్య జరిగే ఒక స్టోరీ లాగా జరిగిన ఈ స్టోరీకి మలేషియా, బార్డర్స్ ఆఫ్ సింగపూర్, బ్యాంకాక్, పర్టికులర్గా బ్యాంకాక్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఈ సినిమాలో దాదాపు 8 నిమిషాల నిడివిగల ఒక టైగర్ చేజ్ ఒకటి ఉంది. మేము ఇండియాలో ఈ ఒక టైగర్ పార్ట్ కోసమే మేము తిరగని ప్లేస్ లేదు. అంటే చాలా మటుకు ఇంతకుముందు మనం సినిమాల్లో వాడినప్పుడేమో ట్రైన్ టైగర్స్ సర్కస్ నుంచి తెచ్చుకొని వాడేవాళ్ళం, బాగానే ఉండేది. తర్వాత రకరకాల రెస్ట్రిక్షన్స్ వల్ల ఆ టైగర్స్ని తీసుకెళ్లి అడవుల్లో వదిలేశారు, ఆ ట్రైన్డ్గా లేవు ఇప్పుడు. బట్ స్టిల్ ఎక్కడ ట్రైన్డ్ టైగర్ ఉంది అంటే ఆ ప్లేస్కి వెళ్ళడం, అది మనకి కోఆపరేట్ చేస్తుందా లేదా, ఈ రకంగా ఇండియాలోనే ప్రతి ప్లేస్కి వెళ్ళాం. ఎక్కడ ఫారెస్ట్ ఉంటే అక్కడ, ఎక్కడ టైగర్ ఉంటే అక్కడ. దాని తర్వాత ఫైనల్లీ వీ హ్యాడ్ బిన్ టు బ్యాంకాక్. బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అక్కడ వెజిటేరియన్ టైగర్స్, ట్రైన్ టైగర్స్ ఉన్నాయి. అంటే కేవలం కూరగాయలు తిని పెరిగే, మాంసాహారాన్ని ముట్టని పులిళ్ళు. అక్కడ కూడా అవి ఎంతవరకు కోఆపరేట్ చేస్తాయి మనకి? అంత అద్భుతంగా చేసుకుని ఈ సినిమాకి ఏది ఎక్కడ అవసరమైతే దాన్ని అక్కడ వాడుకొని తెలుగు అబ్బాయి చిత్రాన్ని పూర్తి స్థాయిలో అందరినీ అలరించే విధంగా తయారు చేసి ఈ రోజున 1వ తారీఖు, మార్చి 1వ తారీఖున రిలీజ్ చేస్తూ ఆంధ్రదేశం అంతా అలాగే ఓవర్సీస్ అంతటా రిలీజ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. Telugu Abbai audio launch happened a couple of months back and manchi response undi. Audio was success, pedda success undi. We celebrated platinum disc event as well, but unfortunately due to some reasons there was a delay in the release. But as I began saying that whatever happens for good. So this delay was for good. The outcome of the final product has improved. And of course we are much more confident now, and I think this is the right time also to release the film. We have Tanish and Ramya. I mean, like, you all might have seen super hit film of Ramya Pizza recently, so of course you can relate to her as well. And Tanish, I don't have to say anything, you all very well know about Tanish. And here I would like to specially mention Telugu Abbai is, we all say it's a team effort. Yes, it is a team effort, absolutely. Lohit is here, I am here, Tanish, Ramya, sir, cameraman sir, everyone. But I would like to give special credit to Avinash sir. It is absolutely a one-man show, I can say. He has worked really hard, all by himself, all alone, with no filmy background as such, and he has taken the film so far, and he stood against all the odds possibly coming on his way for the release of the film, and hats off to him that he's finally achieved it. March 1st is when Telugu Abbai is hitting the big screen, and I'm really excited. Thanks for all the support from the team. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఒక మలేషియా బ్యాక్ డ్రాప్ లోని అక్కడ ఉండే తెలుగు వాళ్ళ మధ్య జరిగిన ఒక లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుందండి ఇందులోనే. అక్కడ ఉండే పాపులేషన్ లోని చెప్పుకోదగ్గ దానికన్నా కూడా ఎక్కువే మన పాపులేషన్ ఉంటుంది, మన తెలుగు వారి పాపులేషన్. వాళ్ళ మధ్యన జరిగిన ఒక కథగా దీన్ని తీసుకుని ఒక నా స్టైల్, అంటే నాకు స్టైల్ అనేది నాకంటూ ఒక స్టైల్ అనుకుంటూ నేను ఒకటి ప్రజెంట్ చేయడం జరిగింది. అది తప్పకుండా అందరినీ అందరి చేత శభాష్ అనిపించుకుంటానని నమ్మకం అయితే నాకు ఉంది. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే తనీష్ ఇందులో డెఫినెట్ గా చాలా అద్భుతంగా చేసాడండి. ఎందుకు అని అంటే అసలు మొత్తం ఒక నవరసాలు పండించే ఒక ఎమోషన్ క్యారెక్టర్స్ ఎట్లా చేశాడు, అట్లాగే డాన్స్ అనేది అల్టిమేట్. అతను ఇంత డాన్స్ టాలెంట్ అనేది ఉంది అనేది మీరు మూవీ చూస్తే తెలుసుకుంటారు. అంత టాలెంటెడ్ తనీష్. అట్లాగే తనీష్ తో పాటు తష కౌశిక్ ఒక గ్లామర్ రోల్ లో, ఒక గ్లామరే కాకుండా ఇందులోని ఉండి పెర్ఫార్మెన్స్ ని కూడా ఎంత చక్కగా
చేసిందంటే అమ్మాయి అసలు అక్కడ జరుగుతున్న తెలుగు వాళ్ళ మధ్య కథ అనుకున్నప్పుడు ఒక తెలుగు అమ్మాయిగా ఎట్లా ప్రజెంట్ చేస్తాం అనుకునే కొంచెం చిన్న భయం ఉంది. బట్ ఏంటంటే ఆ తెలుగుదనాన్ని గ్లామర్ డ్రెస్ లో కూడా ఇచ్చేస్తూ అసలు చాలా బాగా చేసింది అంతాషు. అసలు ఇంకా మన ఎగ్జిక్యూటివ్ మన లలిత్ గారు చెప్పినట్లు ప్రొడక్షన్ ఫ్రెండ్లీ కానివ్వండి వీళ్ళంతా, ఎందుకంటే మా లాంటి సినిమాలకి వీళ్ళు ఈ తషు లాంటి వాళ్ళు కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లాగే ఇందులోని మెయిన్ లీడింగ్ నెగిటివ్ ఎవరంటే మన లలిత్ గారు చేశారండి. నెగిటివ్ రోల్ అనేది పంచ డైలాగులతోనో ఒక ఎమోషన్ డైలాగ్స్ గట్టిగా అర్చుకుంటూ ఎవరైనా ఎంతైనా చేయొచ్చు. బట్ ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఆ నెగిటివ్ క్యారెక్టర్ ని ఒక చిన్న సాడిస్టిక్ దీన్ని ఒక్కొక్క రియాక్షన్ లో చూపిస్తూ చాలా అద్భుతంగా చేశారండి. సో హ్యాట్స్ ఆఫ్ టు లలిత్ గారండి. చాలా చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. అట్లాగే ప్రొడ్యూసర్ గారు కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. అసలు ఏంటి బిజినెస్ ఇది అది అని ఏం ఆలోచించకుండా సబ్జెక్ట్ అవుట్పుట్ రెండే టార్గెట్ చేసుకుని దానికి ఎస్ రామకృష్ణ గారు ప్రొడ్యూసర్ చాలా కోఆపరేట్ చేశారండి. చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నాగబాబు గారు ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఏ రకంగా చేస్తారని అందరికీ తెలుసు. అట్లా యామిని గారు అని చెప్పి ఫస్ట్ టైం ఒక మదర్ క్యారెక్టర్ చేశారండి, గ్లామరస్ మదర్ గా. సో ఆమె కూడా మాకు బెస్ట్ ఏమి ఇవ్వగలిగారో చేశారండి. ఓకే అండి, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని కొంచెం ఒక సెన్సార్ లో మేము కొంచెం చాలా ఇబ్బందులు పడ్డామండి. బికాస్ ఆఫ్ టైగర్ పార్ట్ అండి. ఇంతవరకు నాకు తెలిసి 10-15 years నుంచి ఒక లైవ్ టైగర్ ని పెట్టుకుని షూట్ చేసిన దాఖలాలు లేవు. ఎక్కడ చేసినా కూడా ఏదైనా బ్లూ మ్యాట్ లో చేసి ఆ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం లైన్ అట్లా చేశారు తప్పితే లైవ్ టైగర్స్ ని ఒక 200 యాడ్స్ మధ్యలోనే ఒక 20 టైగర్స్ వదిలేస్తే ఆ టైగర్స్ మధ్య ఆర్టిస్టులను పెట్టుకుని టెక్నీషియన్స్ పెట్టుకుని షూట్ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. అది కంప్లీట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా. దాన్ని ప్రూవ్ చేయడం కోసం యానిమల్ వెల్ఫేర్ బోర్డు దగ్గర ఫారెన్ లో చేసామని చెప్పి ప్రూవ్ చేసి దాన్ని సెన్సార్ దగ్గర బయటపడటానికి ఇంత డిలే జరిగింది. ఓకే, ఎనీ డిలే ఎందుకైనా కూడా అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. March 1st రిలీజ్ కి మేము అందరం సిద్ధపడతా ఉన్నాము. ఖచ్చితంగా అందరిని అలరిస్తుందని చెప్పగలను, ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు అవినాష్ గారి గురించి చెప్పాలండి. ఆయన నన్ను ఒప్పించి మరి ఈ క్యారెక్టర్ చేయించారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ మై ఫ్రెండ్ లోహిత్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు రామకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తానండి. చాలా బాగా వచ్చిందని మేము చెప్పే కంటే మీరు చెప్తారని మేము అనుకుంటున్నాం ఈ సినిమా గురించి. సో ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం బాగుండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.